ఇది మనకి ఈ సమయంలో మనం ప్రతి ఒక్కరు వ్యక్తి మొబైల్ వాడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో చాలా వరకు మొబైల్ ఎక్కడైనా పడిపోవడం ఏదైనా లాస్ట్ ఫౌండ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ మధ్యలో సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒకటి CEIR సెంట్రల్ ఐడెంటిటీ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది తయారు చేయడం జరిగింది. ఎవరైనా ఇండివిజువల్ వెళ్ళి అక్కడ మొబైల్ లాస్ట్ అయితే ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ బ్లాక్ చేపించచ్చు. IBI నెంబర్ ఇస్తే అక్కడ డైరెక్ట్లీ ఆ మొబైల్ బ్లాక్ అవుతుంది. ఆర్ వన్స్ సపోజ్ మళ్ళీ దానిలో సిమ్ పెడితే దానిలో కొత్త సిమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మొబైల్ ఎక్కడ ఉండదు. దాన్ని బట్టి మనం బిల్ పంపించేసి ఆ మొబైల్ అని రికవర్ చేస్తూ ఉంటాం. సో ఈ క్రమంలో మనకి లాస్ట్ 2 months లో రఫ్లీ 27 మొబైల్స్ రికవర్ అయినాయి. వర్త్ వచ్చేసి 5 lakh వరకు ఉన్నది. అది కూడా చూస్తే మొత్తం నారాయణపేట్ సందర్భంలో నారాయణపేట్, మక్తల్, మణికల్, కోస్కి, మణిపూర్, నర్వా అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది. డైరెక్ట్లీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ లొకేషన్ రాగానే మనం అక్కడ చేసి మొబైల్ కూడా రికవర్ చేస్తాము. ఆ నేపథ్యంలో ఏదైనా సపోజ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ఉన్నప్పుడు రికవర్ చేస్తాము. ఆర్ సపోజ్ స్నాచింగ్ ఉన్న అయినప్పుడు అది దానికి ఫాలో అప్ లో మనం కేసు కూడా పెడతా ఉంటాము అండ్ ఫాలో అప్ చేస్తూ ఉంటాము. సో ఈ టోటల్ 9 పోలీస్ స్టేషన్ కలిపి మనకి 27 మొబైల్స్ రికవర్ అయినాయి. వర్త్ వచ్చేసి రఫ్లీ 5 lakh వరకు ఈ మొబైల్స్ అన్ని వర్త్ ఉన్నాయి. ఈ క్రమంలో మనం ఇంకా చాలా కంప్లైంట్స్ పెండింగ్ కూడా ఉన్నాయి. అంటే బ్లాక్ EMI అట్లా ఉన్నది నారాయణపేట స్టేషన్. అది కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం. ఇన్ఫర్మేషన్ వస్తే పక్కన రాష్ట్రం కూడా ఉన్నట్టుగా మనం కంప్లీట్ చేసి మొబైల్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. Thank you.